నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. తమిళనాడు రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగాయి. మొత్తానికి బల నిరూపణ కూడా జరిగిపోయింది. విజయ్ ముఖ్యమంత్రి అయిపోయాడు. అయితే ముఖ్యమంత్రి కాకముందు విజయ్ డిఎంకేకి సపోర్ట్ చేసినటువంటి ఒక వైసీపీని చూసాం. వాళ్ళకి ప్రచారం చేశారు. అటు రోజా కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామ్, వీళ్ళందరూ కూడా చేశారు. గెలిచిన తర్వాత విజయ్ మా ఫోటో పట్టుకున్నందుకే గెలిచాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం, ఇవన్నీ కూడా చూసాం. మొత్తానికి విజయ్ ఇప్పుడు దాదాపు జగన్ వచ్చేసి కూడా 11వ తారీఖు వచ్చాడు. ఇప్పటికి 2 రోజులు అవుతుంది. కానీ విజయ్ వెళ్ళి కలవలేదు. జగన్ వచ్చేసి కనీసం కాంగ్రెస్ కూడా చెప్పినటువంటి ఎక్కడ కూడా లేదు. సో ఇలాంటి తరుణంలో రాబోతున్నటువంటి ఈ మొత్తానికైతే ముఖ్యమంత్రి అయిపోయాడు, పక్కన తీసి పెడితే ఇప్పుడు ఇద్దరి మధ్యన జరుగుతున్నాడు పూర్తిగా బట్టబయలైందా? దీన్ని ఎలా చూడాలి సార్? మీరు ఇప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ మీరు ఎవరిని అడగాలో తెలుసా? రోజాని అడగాలి. రోజా నువ్వు ఇట్లా చెప్పావు కదా, నువ్వు అసలు జగనన్న ఫోటో పట్టుకోవటం వల్లే విజయ్ గెలిచాడు అని చెప్పావు కదా, మరి ఇట్లా ఫోటో పట్టుకొని చూపించి గెలిచిన విజయ్ ఈ జగన్మోహన్ రెడ్డిని ఇప్పటివరకు ఎందుకు కలవలేదు? ట్వీట్ కూడా చేయలేదు. అన్నా జగనన్న నీ ఫోటో పట్టుకోవటం వల్ల నేను గెలిచానన్నా అని ట్వీట్ కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు రోజాని అడగాల్సిన ప్రశ్న మీరు వచ్చి నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి? జగనన్న ఫోటో పట్టుకోవటం వల్లే విజయ్ గెలిచాడు అని క్లియర్ కట్గా రోజా చెప్పింది. జగనన్న ఫోటో పట్టుకోవటం వల్ల అంటే జగనన్న ఫోటో మరి రోజా పట్టుకోలేదా నగరిలో అని మీరు అడగమాకండి. జగనన్న ఫోటో పట్టుకుంటే తమిళనాడులో అంత క్రేజ్ వచ్చి ప్రజలందరూ ఓట్లు గుద్దితే మరి నగరిలో జగనన్న ఫోటో చూపిస్తే మరి రోజా ఎందుకు గెలవలేదు అని ఇటువంటి క్వశ్చన్లు మీరు నన్ను అడగమాకండి. కొడాలి నాని పట్టుకోలేదు అంటే ఎందుకు అంటే ఇవన్నీ ఒక హిపోక్రసీ, వ్యక్తి ఆరాధన. ఇవన్నీ అవసరమా? ఇవన్నీ నీకు ఏదన్నా నిజంగా నువ్వేదో ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఒక 1000 కోట్ల రూపాయలు నువ్వు పేదవాళ్ళకి సహాయం చేస్తే, మా జగనన్న ట్రస్ట్ పెట్టాడు, ఒక 1000 కోట్లు కాదు మీకు 1,00,000 కోట్లైనా సరే ఇస్తానన్నాడు అని ఏదన్నా ఆన్ గ్రౌండ్ చూపిస్తే మీరందరూ పొగిడితే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఎవరికి అభ్యంతరం ఉండటానికి వీలు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక దాదాపుగా ఆయన దగ్గర 20 లక్షల కోట్లు ఆస్తులు ఉన్నాయి అనేది ఒక అంచనా. 1,00,000 కోట్లు పెట్టి ఒక ట్రస్ట్ పెడుతున్నానండి, పేద ప్రజల్ని చదివిస్తాను, పేద పిల్లలు పేద విద్యార్థులందరినీ కూడా నేను స్పాన్సర్ చేస్తాను అనేదాన్ని చెప్పాడు అనుకోండి, అందరూ అప్రిషియేట్ చేస్తారు. అంతేగాని మా ఫోటో పెట్టుకుని గెలిచాడు, మీ ఫోటో పెట్టుకుని గెలిచిన వ్యక్తి నిన్ను పిలిచాడా? ఇప్పటివరకు నీతో ఏమన్నా మాట్లాడా? నీకు ఎందుకు వచ్చిన గోల ఇదంతా? అక్కడ టీవీకే విజయం సాధించింది. ఆ విజయంలో ఎవరి పాత్ర లేదు, జగన్మోహన్ రెడ్డి పాత్ర అంతకన్నా లేదు, 0. విజయ్ మొత్తం డిఎంకేని ఏఐడిఎంకేని రెండింటిని దెబ్బగొట్టి పైకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి డిఎంకేకి దగ్గర సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు చాలా ఉన్నాయి. ఉదయనిధి స్టాలిన్ లేకపోతే ఎంకే స్టాలిన్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులు. మొత్తం డిఎంకేలో ప్రధాన పాత్ర వహించే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళతోటి వ్యాపార సంబంధాలు చాలా ఉన్నాయి. నువ్వు డిఎంకే ఓడిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయింది, స్టాలిన్ని ప్రజలు తిరస్కరించారు. ఉదయనిధి స్టాలిన్ వచ్చి సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయాలని చెప్తున్నాడు, ఇప్పటికీ చెప్తున్నాడు. నీకున్న సంబంధాలన్నీ ఉదయనిధి స్టాలిన్తో ఉన్నాయి. నువ్వు సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి నువ్వు కూడా చాలా విఫలయత్నం చేశావు. తిరుపతి నెయ్యిలో కల్తీ చేసి నువ్వు భక్తుల విశ్వాసం కోల్పోయేలాగా చేసి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని దెబ్బతీయటం ద్వారా హిందూ మతాన్ని పెరగకుండా చేద్దామని అడ్డుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. హిందువుల్ని దెబ్బకొట్టాడు, హిందువుల మత విశ్వాసాల మీద దెబ్బకొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మొత్తం ఉదయనిధి స్టాలిన్ ఎట్లయితే తమిళనాడులో అంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఉప మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? తమిళనాడులో దేవాలయ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. మొత్తం దేవస్థానాల్లో పరిశుభ్రత కూడా లేకుండా చేశారు. తమిళనాడు
తమిళనాడు ఆ మొత్తమే స్టేటే టెంపుల్ స్టేట్. అటువంటి టెంపుల్ స్టేట్లో నువ్వు టెంపుల్స్ అన్నింటినీ జాగ్రత్తగా ఉంచి టూరిజం పెంచుకోవాల్సింది పోయి ఏం చేశాడు ఈ స్టాలిన్? మొత్తం టెంపుల్ వ్యవస్థ మొత్తం మీద కన్నేశాడు. టెంపుల్ వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేయడానికి. ఎందుకంటే దే ఆర్ క్రిస్టియన్స్. జగన్మోహన్ రెడ్డికి ఎంకే స్టాలిన్కి ఉన్న సంబంధం కూడా క్రిస్టియానిటీనే, వేరే సంబంధం అంటే బిజినెస్ కాకుండా ఈ మతపరమైన సంబంధం కూడా ఉన్నది. అంటే ఇక్కడ విజయ్ కూడా క్రిస్టియనే కదా సార్? విజయ్ క్రిస్టియనే, కానీ విజయ్ ప్రాక్టీసింగ్. ఇప్పుడు విజయ్ ఏ రోజున కూడా బయటకు వచ్చి సనాతన ధర్మం సర్వనాశనం అయిపోవాలి అనలేదు కదా. బొట్టు పెట్టుకొనే తిరుగుతున్నాడు కదా, ఆయన బొట్టు పెట్టుకొనే తిరుగుతున్నాడు. విజయ్ వాళ్ళ మదరు ఆమె గాయని, ఆమె దేవుళ్ళ మీద పాటలు ఎన్నో పాటలు పాడింది. అవన్నీ మార్కెట్లో రిలీజ్ అయి ఉన్నాయి, ఎవరైనా చూడొచ్చు. జోసెఫ్ అన్న పేరు ఉన్నది, ఆ పేరు ఎందుకు వచ్చింది ఏంటి అనేది అది మనకి అంత డీటెయిల్స్ మనకు అనవసరం. అతను క్రిస్టియన్, అతను చర్చిలో మోకాళ్ళ మీద నడుస్తున్న వీడియో కూడా ఈ మధ్యకాలంలో వైరల్ అయింది. ఇబ్బంది ఏమీ లేదు, ఎవ్వరికి ఇబ్బంది లేదు. విజయ్ క్రిస్టియన్ అయినా హిందూ అయినా ఎవ్వడికి ఇబ్బంది లేదు. వాళ్ళ అమ్మ ఏంటి, వాళ్ళ నాన్న ఏంటి, ఎవరికి సంబంధం కూడా లేదు. నేననే పాయింట్ ఏంటంటే ఉదయనిధి స్టాలిన్తో జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి. ఉదయనిధి స్టాలిన్ ప్రతిరోజు వచ్చి సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేస్తానని చెప్తూ ఉన్నాడు. ఉదయనిధి స్టాలిన్ ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి, సనాతన ధర్మం జోలికి వెళ్ళమాకయా, వెళ్ళినందుకే మీ నాన్న నాశనం అయ్యాడు అని ఏమన్నా చెప్పాడా? మా నాన్న నాశనం అని కూడా చెప్పలేదు. ఏదన్నా చెప్పాడా? సనాతన ధర్మం జోలికి వెళ్ళే మీ నాన్న నాశనం అయ్యాడా, ఎందుకు ఆ మాటలు మాడతావు ఉదయనిధి, కంట్రోల్లో ఉండు అని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? చెప్పలే. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి అతని అంటే అయాచితంగా ఏదన్నా కొట్టేద్దాం అన్న ఐడియాలు తప్ప, నీకు విజయ్ ఈ రోజున స్టేబుల్ గవర్నమెంట్ని ఫామ్ చేశాడు. ఇప్పుడు ఆయనకి కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చింది, వేరే పార్టీలు ముందరికి రాలేదు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వచ్చి మధ్యవర్తిత్వం చేశాడా? చేయలేదు కదా. సోషల్ మీడియాలో చాలా రకాల కామెడీలు కూడా వచ్చేసారు. 11 సీట్లు తగ్గాయి కాబట్టి వైసీపీ 11 సీట్లు ఏమైనా కలుపుపోతున్నాడేమో. పోనీ ఆ స్టేట్మెంట్ అన్న ఇచ్చాడా, నా 11 ఇస్తాను విజయ్ అని చెప్పాడా? అంటే ఇక్కడ ఏంటి అంటే నీకు దగ్గర సంబంధాలు ఉన్నదేమో స్టాలిన్ తోటి, నువ్వు నాటకం ఆడుతున్నదేమో విజయ్ తోటి. ఈ ద్వైతీ భావన వద్దు అనేదే నేను చెప్తున్నా సలహా. విజయ్కి ఏమన్నా సాయం చేసావా? ప్రచారం చేసావా? డబ్బులు పంపించావా? నువ్వు పంపించిన డబ్బులన్నీ ఎవరికి? స్టాలిన్కి పంపించావు. లీడర్లను ఎవరికి పంపించావు? స్టాలిన్కి ప్రచారం చేయమని పంపించావు. స్టాలిన్ ఓటమి కూడా చెందాడు. రోజాను పంపించి రోజా సార్ స్టాలిన్ సార్ సూపర్ సార్ అంటే ఓడిపోయాడు. సొంత కాన్స్టిట్యున్సీలు కూడా గెలవాల, సీఎం. అంటే నేను అనేది ఏంటి అంటే నువ్వు ఈ డబుల్ గేములు మానేయి జగన్. నేను చెప్తున్న పాయింట్ అది. నువ్వు డబుల్ గేములు, నువ్వు ఈ రోజాని వీళ్ళని కంట్రోల్ చేసుకో. నాకు సంబంధం లేదా విజయ్ తోటి అని చెప్పు. విజయ్ నా ఫోటో పెట్టుకుంటే గెలిచాడు అని రోజే చెబితే సంతోషపడుతుంది. మరి పోనీ అదేమన్నా రియాలిటీ అయితే అనుకోవచ్చు. అబద్ధం అంటే ఇటువంటి అబద్ధాల మీద ఇమేజ్ని బిల్డ్ చేసుకుందామని చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? నీకు ఒరిజినల్గా సంబంధాలు ఉన్నది డిఎంకే తోటి, నువ్వు నేనే గెలిపించా అని చెప్పేది విజయ్ పార్టీకి. ఎట్లా సాధ్యం అవుతుంది? ఎట్లా అవుతుంది? నీ ఏదన్నా రియాలిటీకి దూరంగా చెప్తున్నావు. రోజాని కంట్రోల్ చేయి. నిన్ను డ్యామేజ్ చేస్తున్నది రోజా ఫస్ట్. విజయ్ జగన్ ఫోటో పట్టుకోవడం వల్ల గెలిచాడని చెప్పిన ఫస్ట్ వ్యక్తి రోజా. నువ్వు రోజాకి చెప్పు, ఎందుకమ్మా అట చెప్పొద్దమ్మా, తప్పమ్మా, నాకు సంబంధాలు ఉన్నది డిఎంకే తోటి, స్టాలిన్ తోటి, నువ్వు అటు చెప్పటం వల్ల నా పరువు పోతుందని చెప్పు. కంట్రోల్ చేయి. అంటే నువ్వు కంట్రోల్ చేయటం లేదు కాబట్టి రోజాతోటి ఆ మాటలు నువ్వే చెప్పిస్తున్నావని నేను చెప్తున్నా. అందరూ అదే. నీ ఆజ్ఞ లేకుండా రోజా మాట్లాడేంత ధైర్యం చెయ్యదు కదా. స్క్రిప్ట్ రావాలి కదా. స్క్రిప్ట్ నువ్వు పంపిస్తున్నావు, ఇది తప్పు. నువ్వు నీకున్న సంబంధాలు ఏంటో చెప్పుకో, లేదు నోరు మూసుకొని కూర్చో. ఈ మాటలన్నీ ఇటువంటి రోజాతోటి ఇటువంటి మాటలు మాట్లాడించటం వల్ల మొత్తం నీకు తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఫోర్స్ అయి కూర్చున్నాడు విజయ్. అన్డౌటెడ్లీ ఈజ్ అ ఫోర్స్. డిఎంకేని ఏఐడిఎంకేని దెబ్బ కొట్టి కూర్చున్నాడు అక్కడ. నువ్వు విజయ్ని నువ్వు పొగిడితే గొప్ప నాయకుడు కావటం, నువ్వు తిడితే
గొప్ప నాయకుడు కాకపోవటం అనేది ఉండదు జగన్మోహన్ రెడ్డి. అందుకని నువ్వు రోజాని కంట్రోల్ చేసుకుంటే ఏదన్నా నీకు క్రెడిబిలిటీ వస్తుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసలైనటువంటి ఒక సంబంధాలు బయట పెడతారా లేదనేది చూద్దాం మరి. నమస్తే సార్. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.